సరే, ఒక విషయం ఆలోచించండి. మీ బిజినెస్ మీ ఏరియాలోనే ఉంది, అంతా బానే ఉంది. కానీ మీ చుట్టుపక్కల ఉండే కస్టమర్లకి అసలు మీరక్కడ ఉన్నారని తెలుసా? చాలామందికి తెలీదు. సో పెద్దగా ఖర్చు పెట్టకుండా మన చుట్టుపక్కల వాళ్ళనే ఆన్లైన్ యాడ్స్తో ఎలా మన దగ్గరికి రప్పించుకోవాలో ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఇప్పుడు నేరుగా ఒక ప్రశ్న. మీకు ఒక షాప్ గానీ ఏదైనా బిజినెస్ గానీ ఉందా? ఉంటే గనక ఈ టాపిక్ ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడబోతున్నాం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ షాపున్న ఏరియాలో సుమారుగా ఒక 10,000 మంది జనాలు ఉన్నారనుకుందాం. అంటే ఆలోచించండి, మీ చుట్టూ ఎంత పెద్ద మార్కెటుందో. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఆ 10,000 మందిలో బహుశా 9,900 మందికి మీ బిజినెస్ అక్కడుందని కూడా తెలియకపోవచ్చు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా చాలా సందర్భాల్లో ఇదే నిజం. వాళ్ళకి తెలీదు అంతే. చూడండి, దీని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏదో పెద్ద మార్కెటింగ్ ప్రాబ్లం కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక విజిబిలిటీ ప్రాబ్లం. అంటే ఏంటి? మీ బిజినెస్ ఉంది, కానీ మీ పక్కనే ఉన్న కస్టమర్లకు అది కనిపించట్లేదు. అంతే. ఈ చిన్న ప్రాబ్లంని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సరే, మరి ఈ విజిబిలిటీ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా అసలు సమస్య ఏంటో ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుందాం. తర్వాత ఏ ప్లాట్ఫామ్లో యాడ్స్ ఇవ్వాలి అండ్ ముఖ్యంగా చాలా తక్కువ బడ్జెట్తో ఎలా స్టార్ట్ చేయాలో కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్కొచ్చేద్దాం. చాలామంది చిన్న వ్యాపారులు ముందుకు వెళ్ళలేకపోవడానికి ఒకే ఒక్క కారణముంది. అది వాళ్ళ యాడ్స్ బడ్జెట్ కాదు, వాళ్ళ స్కిల్స్ కాదు, అది వాళ్ళ మైండ్ సెట్. చాలామంది మైండ్లో ఏముంటుందంటే, అమ్మో యాడ్సా, వాటికి లక్షలు ఖర్చవుతాయి కదా, అవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు చేసే పనులు, మనలాంటి వాళ్లకి కాదులే, అసలు నా దగ్గరంత బడ్జెటేది? ఇవన్నీ వింటూనే ఉంటాం. కాని నిజం చెప్పాలంటే ఇవన్నీ జస్ట్ అపోహలు మాత్రమే. ఇక్కడ మనం ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. యాడ్స్ అనేవి ఎప్పుడూ ఖరీదైనవి కావు. మనం చేసే తప్పుడు యాడ్స్ అవే ఖరీదైనవి. కరెక్ట్ స్ట్రాటజీ వాడితే ఒక చిన్న చాయ్ బండి ఓనర్ కూడా వాళ్ల ఏరియాలో గూగుల్ సెర్చ్లో టాప్లో కనిపించొచ్చు. అంత పవరుంది దీనికి. మరి ఆ కరెక్ట్ స్ట్రాటజీ ఏంటి? ఈ విజిబిలిటీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? అదే లోకల్ ఏరియా యాడ్స్. అసలు లోకల్ యాడ్స్ అంటే ఏంటి? అవి అంత బాగా ఎందుకు పనిచేస్తాయి? రండి తెలుసుకుందాం. లోకల్ ఏరియా యాడ్స్ పేర్లోనే ఉంది. చాలా సింపుల్ కాన్సెప్ట్. మీ షాప్ ఎక్కడ ఉందో దాని చుట్టూ ఒక 3, 5 లేదా మహా అయితే ఓ 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మీ యాడ్స్ చూపిస్తారన్నమాట. అంతే. దీనివల్ల లాభాలేంతో తెలుసా? ఫస్ట్, వేస్ట్ ట్రాఫిక్ అస్సలు రాదు. ఎక్కడో అమెరికాలో ఉన్నవాడికి మీ యాడ్ కనిపించి ఏం లాభం? రెండోది, కేవలం మీ పొటెన్షియల్ కస్టమర్స్ అంటే మీ దగ్గరికి రాగలిగే వాళ్లే చూస్తారు. దీనివల్ల ఏమవుతుంది? తక్కువ బడ్జెట్తోనే హై ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. రిజల్ట్ ఏంటి? మీ షాప్కి నిజంగా జనం వస్తారు, మీకు కాల్స్ వస్తాయి. సరే, ఇప్పటివరకు కాన్సెప్ట్ క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఏ ప్లాట్ఫామ్ని వాడాలి? మనకి గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఉంది. దేన్ని ఎప్పుడు వాడాలో క్లారిటీ తెచ్చుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. జాగ్రత్తగా వినండి. ప్రతి ప్లాట్ఫామ్లో కస్టమర్ మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్కి వెళ్లేవాళ్లకి అప్పటికే ఒక ప్రాబ్లం ఉంటుంది. నియర్ మీ బెస్ట్ బిర్యానీ అని వెతుకుతారు. వాళ్ళు హాట్ కస్టమర్స్. అదే యూట్యూబ్లో ముందు మీ ఫేస్ చూస్తారు, మీ వీడియోస్ చూసి ఒక నమ్మకం వస్తుంది, ఆ తర్వాత మీ షాప్కొస్తారు. మరి ఇన్స్టా, ఫేస్బుక్లో స్క్రోల్ చేసేవాళ్లు, వాళ్ళేమీ ప్లాన్ చేసుకోరు. వాళ్ళని మన యాడ్తో సడన్గా ఆకట్టుకోవాలి. దీన్నే ఇంటరప్షన్ మార్కెటింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. థియరీ అంతా బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఎలా స్టార్ట్ చేయాలి? అది కూడా జస్ట్ 500 రూపాయల బడ్జెట్తో ఎలా మొదలుపెట్టొచ్చో ఒక సింపుల్ స్టార్టర్ ప్లాన్ చూపిస్తాను. చూడండి, రోజుకి ఓ 500 రూపాయలు అనుకుందాం. దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలంటే, ఒక 300 రూపాయలు గూగుల్ యాడ్స్కి పెట్టండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అవసరమున్నవాళ్లు వెతుకుతారు. మిగిలిన 200 రూపాయలు ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో పెట్టండి. అక్కడ మీ బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతుంది. ఇది స్టార్ట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం. యాడ్ స్టార్ట్ చేసిన మొదటి రోజే మీ షాప్ ముందు క్యూ ఉంటుందని అనుకోవద్దు. అలా జరగదు. మొదటి వారం మొత్తం ఓన్లీ టెస్టింగ్ ఫేజ్. మొదటి 3 రోజులు జస్ట్ టెస్ట్ చేయండి. ఆ తర్వాత ఏ యాడ్ పనిచేస్తుంది, ఏది పనిచేయట్లేదో అనేది నేర్చుకోండి. ఇది లెర్నింగ్ ప్రాసెస్. మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సరే, ఇప్పుడు చాలామంది లోకల్ యాడ్స్ రన్ చేసి ఎందుకు ఫెయిల్ అవుతారో చూద్దాం.
వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? ఈ తప్పులు మనం చేయకుండా ఉంటే చాలు, మన డబ్బు సేవ్ అవుతుంది. చూడండి, డబ్బులు పోవడానికి మేజర్ కారణాలివే. ఫస్ట్, వాళ్ళది హైదరాబాద్లో షాప్ అయితే ఇండియా మొత్తం టార్గెట్ పెడతారు. ఎందుకు? మనకు కావలసింది ఓన్లీ మన ఏరియా. రెండోది, యాడ్లో ఒక క్లియర్ ఆఫర్ ఉండదు. మా షాప్కి రండి అంటారంతే. అలా కాదు, ఈరోజొస్తే 20% ఆఫ్ లాంటి స్ట్రాంగ్ ఆఫర్ ఇవ్వాలి. మూడోది, ఇంకా పెద్ద తప్పు, 2 రోజులు చూసి అబ్బే రిజల్ట్స్ రావట్లేదు అని యాడ్స్ ఆపేస్తారు. అలా అస్సలు చేయకూడదు. కనీసం ఒక వారమైనా టెస్ట్ చెయ్యాలి. ఒక బిజినెస్ రూల్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. యాడ్స్ మ్యాజిక్ కాదు, అవి జస్ట్ ఒక యాంప్లిఫైయర్. అంటే ఒక మైక్ లాంటివి. మీ దగ్గర మంచి ప్రోడక్ట్, మంచి ఆఫర్ ఉందనుకోండి, యాడ్స్ దాన్ని 10 మంది నుంచి 10,000 మందికి వినిపిస్తాయి. అదే మీ ప్రోడక్ట్ బాగోలేదనుకోండి, ఆ చెడ్డ పేరును కూడా అంతే స్పీడ్గా అందరికీ చేరవేస్తాయి. సో యాడ్స్ రన్ చేసే ముందు మీ ఆఫర్ స్ట్రాంగ్గా ఉందని నిర్ధారించుకోవాలి. ఓకే, మనం చివరి దశకొచ్చేశాం. ఇక్కడ మనం ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. ఇదే మీ సీక్రెట్ వెపన్. పెద్ద పెద్ద కంపెనీలను కూడా మీ ఏరియాలో బీట్ చేయడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఒక విషయం గమనించండి, పెద్ద కంపెనీలు ఎప్పుడూ నేషనల్ లెవెల్లో ఆలోచిస్తాయి. వాళ్ల ఫోకస్ అంతా అక్కడుంటుంది. కానీ మీ ఫోకస్ ఎక్కడ? మీ లోకల్ ఏరియా. ఇదే మీ అడ్వాంటేజ్. మీ ఏరియాలో మీరే ఎక్కువగా కనిపిస్తుంటే ప్రజలకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ల మైండ్లోకొచ్చే మొదటి పేరు మీదే అవుతుంది. అప్పుడు మీరే డీఫాల్ట్ చాయిస్. ఇదే మీ సూపర్ పవర్. ఫైనల్గా ఒక్కటే మాట, సక్సెస్ అనేది యాడ్స్లో పెట్టే డబ్బులో ఉండదు. అది మనం వాడే స్ట్రాటజీలో ఉంటుంది. తెలివైన స్ట్రాటజీ ఉంటే తక్కువ డబ్బుతో కూడా అద్భుతాలు చేయొచ్చు. సో ఇప్పుడు ఆలోచించండి, మీ ఏరియాలో మీరే నంబర్ 1 అవ్వాలంటే మీరు వేయబోయే మొదటి అడుగు ఏంటి? మీ మొదటి స్ట్రాటజీ ఏంటి?